హాయ్ ఫ్రెండ్స్. పదండి పదండి ఎక్కడికి అనుకుంటున్నారా? మన విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల అంటే జనవరి 2026 రెండవ తేదీ నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ బుక్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది. నాది గ్యారంటీ. మొబైల్ ప్రపంచానికి కొద్దిసేపు బయటకొచ్చి జ్ఞాన ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. పాత నాణేలను కూడా నేను ఇక్కడ చూడగలిగాను. విదేశీ కరెన్సీ కూడా ఇక్కడ ఉంది. మనం కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. పుస్తక ప్రదర్శనలో అడుగు పెట్టగానే చుట్టూ పుస్తకాలే పుస్తకాలు. ఆ వాసన, ఆ నిశ్శబ్దం మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి స్టాల్ కూడా ఎంతో చక్కగా క్రమబద్ధంగా ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాల్ దగ్గర ఒక్కో ప్రపంచం ఉన్నట్లు అనిపించింది. పిల్లల కోసం చిన్న చిన్న కథలు, నైతిక విలువలు చెప్పే పుస్తకాలు, చిత్రాలతో ఉన్న స్టోరీ బుక్స్, పిల్లల్లో చదవాలనే ఆసక్తిని పెంచుతూ బుక్స్ ఇక్కడ ఉన్నాయి. విద్యార్థుల కోసం సాధారణ జ్ఞానం, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, చరిత్ర, రాజ్యాంగం, సైన్స్ విషయాలు చాలా స్పష్టంగా, సులభంగా వివరించి పుస్తకాలు ఉన్నాయి. ఈ స్టాల్లోకి వెళ్ళి చూద్దామని వెళ్ళి చూశాను. అన్నీ ఉర్దూ పుస్తకాలే. నాకొక్క పుస్తకం కూడా అర్థం కాలేదు. కానీ ఉర్దూలో కూడా ఇన్ని పుస్తకాలున్నాయా అనిపించాయి నాకు. అంతే కదా! ప్రతి భాషలోనూ ఎన్నో రకాల పుస్తకాలుంటాయి. ఆధ్యాత్మిక పుస్తకాల విషయానికి వస్తే మన సంస్కృతి, సాంప్రదాయాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. సామాజిక అవగాహన పుస్తకాలు మన దేశ స్వాతంత్ర ఉద్యమం, మన రాజ్యాంగం, విలువలు, సమాజంలో మన బాధ్యతలు ఏంటో తెలియజేసే పుస్తకాలు చాలా ఉపయోగకరంగా అనిపించాయి. నాకు ప్రత్యేకంగా నచ్చింది మన భారత రాజ్యాంగం. మన హక్కులు ఏమిటి, మన బాధ్యతలు ఏమిటి, స్వేచ్ఛ అంటే ఏమిటి అనే విషయాలు పుస్తకాల ద్వారా మాత్రమే తెలుసుకోగలం. పుస్తకం అంటే కేవలం పరీక్షల కోసం చదివేది మాత్రమే కాదు, జీవితాన్ని నేర్చుకోవడానికి కూడా. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా మొబైల్, టీవీకి అతుక్కుపోతున్నారు. అలవాటు పడిపోతున్నారనుకోండి. కానీ ఇలాంటి పుస్తక ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళడం వలన పిల్లలు మళ్ళీ పుస్తకాలకు అలవాటు పడతారు. మనకు మంచి స్నేహితులు మంచి పుస్తకాలు మాత్రమే. పుస్తకాలు స్నేహితులుగా ఉంటే ఖచ్చితంగా వారు భవిష్యత్తులో బాగుంటారు. ఇలాంటి బుక్స్ ఎగ్జిబిషన్ సమాజానికి చాలా చాలా అవసరం. ఈ షాప్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. దీని పేరు భవిత. 6-18 సంవత్సరములు గల పిల్లలు, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్కి వీరు ఫ్రీగా అన్నీ నేర్పిస్తారు. ఇది మండలానికి ఒకటి ఉంటుందంట. మన విజయవాడలో 4 ఉన్నాయి. ఒకటి పాయకాపురం, పంజా సెంటర్, పడమట మరియు సింగ్ నగర్. నేను వీళ్ళ నెంబర్ మీకు చెప్తున్నాను. ఎవరికైనా అవసరం అనుకుంటే నోట్ చేసుకోండి. 9912475458. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే మీరు తప్పకుండా చెప్పండి. పుస్తకాలతో పాటు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా ఇక్కడ ఒక స్టాల్ ఉందండి. మీరు పిల్లల్ని తీసుకెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాల్సిందే. సెల్ఫీ పాయింట్ ఉంది చూడండి. అక్కడ అందరూ సెల్ఫీలు దిగుతున్నారు. సైన్ చేయడానికి కూడా ఒక బోర్డు ఉంది. నేను కూడా సైన్ చేశాను. మీకెలా అనిపించింది ఈ పుస్తక ప్రదర్శన? నాకైతే చాలా నచ్చింది. ఈ పుస్తక ప్రదర్శన ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఈ ఉత్సవంలో పోటీ పరీక్షలు కూడా పెట్టి చివరి రోజు అంటే 12/1/2026 సోమవారం రోజు బహుమతి ప్రధానోత్సవం కూడా జరుగుతుంది. మీ పిల్లల్ని తీసుకొని తప్పకుండా ఈ పుస్తక ప్రదర్శనశాలకు వెళ్ళండి. మీ ఒక్క పుస్తకమైనా కొనండి. ఒక్క పేజీ అయినా చదవండి. ఎంతో కొంత ఉపయోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు బాగా నచ్చింది. ఇలాంటి మంచి మంచి విషయాలను మరిన్ని తెలుసుకుందాము. నేనైతే మా ఫ్యామిలీ, మా పిల్లలతో వెళ్ళాను. మరి మీరెవరితో వెళ్తున్నారో కామెంట్ చేయండి. ఏ బుక్స్ కొనుక్కున్నారో కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో టాపిక్తో ఇంకోసారి కలుద్దాం. బాయ్. టేక్ కేర్.